గుడ్ ఈవినింగ్ ఆల్ టెట్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ డిఎస్ యాజ్ ఫ్రెండ్. ఈరోజు మనం అక్టోబర్ 4వ తారీఖు నూన్ సెషన్లో జరిగిన ఇంగ్లీష్ పేపర్ చూద్దాం. చాలామంది కొద్దిగా స్టఫ్ అంటున్నారు, కానీ అంత డిఫికల్ట్ ఏం కాదు. సో కానీ కొత్త వాళ్ళకి అది డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ మనం ఎలా సింపుల్గా దాన్ని ఆన్సర్ చేయాలో చూద్దాం ఈరోజు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షల్ బి వెన్ వి బోత్ హ్యావ్ brought our work on relatively to the victorious conclusions. సో ఇదంతా కలిపితే విక్టోరియస్ కంక్లూజన్ అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటంటే కంక్లూజన్ అనే పదానికి ఏం చేయమన్నాడు, సినోనిమ్ అన్నాడు, అంటే సేమ్ మీనింగ్ రావాలి. సో కంక్లూజన్ అంటే ముగింపు, చివర, ఫలితము, లాస్ట్గా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ నేమ్ కావాలి. బిగినింగ్ అంటే ప్రారంభము, మిడిల్ అంటే మధ్య, నెక్స్ట్ స్టార్ట్ అంటే ప్రారంభం మళ్ళీ. సో అవుట్కమ్ అంటే అంతిమ ఫలితాలు, అంతిమ విజయం, చివర విషయం. కాబట్టి మనం దీన్ని కంక్లూజన్ అన్నదానికి అవుట్కమ్ మనము ఆన్సర్ చెప్పచ్చు. సో దీనికి మనకి పదాల మీద పట్టు ఉండాలి, వెకాబులరీ బాగా తెలిసి ఉండాలి. సో ద ఆన్సర్ విల్ బి అవుట్కమ్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎ క్విటన్ వైల్ Evelyn managed to conceal her growing deafness from the friends and teachers. ఇది ఒక లెసన్లో ఉంది. ఎవలిన్ అనే ఒక బ్లైండ్ మ్యూజిషియన్. అయితే ఆ లెసన్లోనే ఇదేమైనా ఈ లెసన్ అనవచ్చు. గ్రోయింగ్ అనే పదానికి ఏం చేయమన్నాడు, సో ఐడెంటిఫై ద యాంటోనిమ్ అడిగాడు. ఇందాక వచ్చిన సేనేమో మొదట, ఇప్పుడు యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. గ్రోయింగ్ అంటే పెరగడము, ఎక్స్పాన్షను, ఇంక్రీజు అని అర్థం. దీనికి వ్యతిరేక పదాలు ఏమవుతాయంటే డిక్రీజు, తర్వాత శ్రింక్ ఇవన్నీ అవుతాయి. అయితే ఇక్కడ మూవింగ్ అంటే కదలడం కాదు, యాస్పైరింగ్ అంటే యాస్పైరింగ్ ఒక వ్యక్తిని ఉద్దీపన అది కాదు, నోటీసింగ్ గమనించడం కాదు, శ్రింకింగ్ అంటే తగ్గిపోవడం. సో గ్రోయింగ్ అంటే పెరగడము, శ్రింక్ అంటే తరగడం అంటే తగ్గడం. సో దిస్ ఆన్సర్ విల్ బి శ్రింకింగ్ అవుతుంది. ఈజీయే, కానీ పదాల మీద పట్టు ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కొంచెం చూడండి. ద న్యూ పాలసీ డాష్ బై ద కమిటీ లాస్ట్ మంత్. సో ఏమన్నాడు, ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఈ బ్లాంక్లో ఏది సరిపోతుందో చూడాలి. అయితే ఇక్కడ ఇది టెన్సెస్ కాబట్టి చూడండి, లాస్ట్ మంత్ ఉందంటే పాస్ట్ టెన్స్ ఉండాలి. పాస్ట్ టెన్స్లో ఉన్న పదం మేము చూసుకోండి. ఇక్కడ ఈజ్ అప్రూవ్డ్ ఇది ప్రజెంట్, విల్ అప్రూవ్ ఇది ఫ్యూచర్, వాజ్ అప్రూవ్డ్ ఇది ఫాస్ట్, అప్రూవ్స్ అంటే సింపుల్ ప్రజెంట్ థర్డ్ పర్సన్. ఓకే, ఇది కాదు ఆడ్ మీ నోట్ చేసుకోండి, లాస్ట్కి వాజ్ అప్రూవ్డ్ అనేది అవుతుంది. చాలా సింపుల్, ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు. టెన్స్ మీద ఐడియా ఉండాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి వద్దాం. చూస్ ది ప్రెఫిక్స్ దట్ మీన్స్ బిలో ఆర్ అండర్. బిలో ఉన్న అండర్ అన్న ఆ మీనింగ్ వచ్చిన ఏమని అడిగాడు, ప్రిఫిక్స్ అడిగాడు. ఇవన్నీ ప్రిఫిక్స్లే, సబ్, యాంటీ, సూపర్, బాయ్. అయితే ఇప్పుడు మనం సబ్మెరైన్ అంటాము. సబ్మెరైన్ అంటే నీటిలో ఉంటుంది, నీటి దిగు ఉంటుంది కదా, కాబట్టి బిలో అంటే అండర్. సో ఇక్కడ ఏమవుతుందంటే అండర్ అనే పదానికి సబ్ అన్న పదం సరిపోతుంది. సో మిగతా ఎందుకు కావంటే యాంటీ కాదు, సూపర్ కాదు, బై కాదు. సో ఆన్సర్ విల్ బి సబ్. ఈజీ. పోతే క్వశ్చన్ అనేది డిఫరెంట్గా అడిగాడు. ఇంగ్లీష్లో డిఫికల్ట్ ఏంటంటే ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ. ద థింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ మే బి డిఫికల్ట్. సో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అదే కష్టమైంది, ఇంకేం లేదు. ఫిఫ్త్ క్వశ్చన్ వద్దాం. వెన్ షీ స్పైల్ ద బీన్స్, స్పిల్ ది బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ ఎవ్రీ వన్ వాజ్ డిసప్పాయింటెడ్. సో స్పిల్ ది బీన్స్ అంటే ఏదో విషయాన్ని, మన రహస్యాన్ని బయటపడడం. సో ఇక్కడ ఏమడిగాడు, చూస్ ద మీనింగ్, స్పిల్ ద బీన్ అబౌట్ సెంటెన్స్, మీనింగ్ అడిగాడు. సో టు రివీల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఒక కాన్ఫిడెన్షియల్గా రహస్యాన్ని మనం బయటపడడం. టు మేక్ మెస్ కాదు, కుక్ ది సంథింగ్ కాదు, లాస్ సంథింగ్ కాదు. సో ఒక అంటే స్పిల్ ది బీన్స్ అంటే ఇది ఒక ఈడియం కాబట్టి టు రివీల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఒక రహస్యాన్ని, ఒక దీన్ని మనం బయటపెట్టడం అనేది. సో దిస్ ఈజ్ ఇట్ ఈజ్ ఈడియమేటిక్ ఎక్స్ప్రెషన్. సో మనము వీటిని మనం బాగా చేయడం కానీ త్వరో రీడింగ్ వల్ల మనకి అవి వస్తాయి. అది అంత తెలియకపోతే కష్టమే. సో దట్ విల్ బి కమ్ టు ది సిక్స్త్ పాయింట్. హీ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్. సో కమ్ అక్రాస్ అంటే సంభవించడము, తారసపడడం అని అర్థం. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రెజెంట్ వర్బ్, యూనో. సో ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ అనేది ఒక ఈ పదానికి, ఈ ప్రేజ్కి మీనింగ్ అడిగాడు. అవాయిడ్ అంటే వదిలేయడం, డిస్ట్రాయ్ నాశనం చేయడము, టు ఇగ్నోర్ అంటే వదిలేయడం, టు ఎన్కౌంటర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా తారసపడడం, ఎస్ అనుకోకుండా సంభవించడం. సో
అది కమ్ అక్రాస్ అంటే సంభవించడం. సో టు ఎన్కౌంటర్ unexpectedly, this will be answer. Come to the seventh question. Identify the word that would come lot in the dictionary session. So dictionary లాస్ట్ టైం వస్తుంది, ఇది మనకి సింపుల్ పెట్టే కానీ ఏదో చిన్న ట్విస్ట్ ఉంటుందని చూద్దాం. లెటర్స్ ప్రో అనే పదం ఇచ్చే, స్టార్టింగ్ విత్ ప్రో. అన్నిట్లో ప్రో ఉందా? ప్రొక్రాస్టినేట్, ప్రొసీజర్ అండ్ ప్రొఫిషియంట్ అండ్ ప్రొడక్షన్. సో అన్నిట్లో కామన్గా ప్రో ఉంది, చూద్దాం. ఇక్కడ ప్రో ప్రో ప్రో. సో ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏముంది? సి ఉంది, ఇక్కడ సి ఉంది. పోతే లాస్ట్ రావాలి కాబట్టి డి, సి, రెండు సీల తర్వాత డి వస్తుంది, ఆల్ఫాబెటికల్గా ఎఫ్ వస్తుంది. సో ఇట్ విల్ బి. సో ద ప్రొఫిషియంట్ అనేది అవ్వాలి. అయితే మనకి వాడు ప్రో అన్నాడు కాబట్టి ప్రొడక్షనా ప్రొఫిషియంటా? లెటర్స్ టిక్ ది ప్రొఫిషియంట్. అండ్ కమ్ టు ఎయిత్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ కామా టు అవాయిడ్ కంక్లూజన్. సో ఇక్కడ ఇది వీటి అంటే ఫంక్షన్స్ మీద మంచి ఐడియా ఉండాలి. సో ఫంక్షన్ మీద ఒక బిట్ ఇది. లెటస్ ఈట్ గ్రాండ్మా, లెటస్ ఈట్ గ్రాండ్మా, లెట్స్ ఈట్ గ్రాండ్మా, లెట్స్. సో ద వర్డ్స్ ఆర్ సేమ్, బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ లెట్స్ అనేది అన్నిటికీ కామన్. ఈ రెండు అవ్వ, ఎందుకంటే లెటర్స్ అన్నప్పుడు ఈ రెండు తప్పు అవుతాయి. మనం ఆట మీద ఒకటి తీసేద్దాం. సో ఇది లెట్స్ లెట్స్ లెటర్స్ చేద్దాం, భోజనం చేద్దాం గ్రాండ్మా అనేది. సో లెటస్ ఈట్, లెటస్ ఈట్ గ్రాండ్మా. ఇది సంబోధన కాబట్టి మనం ఇక్కడ కామ ఇవ్వాలి. లెటస్ ఈట్ గ్రాండ్మా కాకుండా ఇది అవుతుంది. ఇది కేవలము సో మనము మీనింగ్ఫుల్గా మనము ఒక ఆపి చెప్తాం కాబట్టి లెటస్ ఈట్ గ్రాండ్మా అనేది ఇది ఫంక్షన్స్ పరంగా రైట్ అవుతుంది. కొంచెం ఫంక్షన్స్ మీద పట్టు ఉండాలి. 8th క్వశ్చన్. 9th వద్దాం. I was too tired to do any more work. So the sentence that correctly converted the simple sentence into the compound. So మనకి సింపుల్ నుండి కాంపౌండ్కి ఏం రావాలి? కాంపౌండ్లో మనకి ఒక ఇది ఉంది, ఫ్యాన్ బాయ్స్ అనేది. ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అంటే ఫ్యాన్ బాయ్స్ అనేది అవి ఉండాలి. FAN BOYS చేద్దాం. ఫ్యాన్ బాయ్స్. సే అంటే ఫర్ అండ్ తర్వాత నైదన్నారు, తర్వాత బట్, ఆరు, ఎట్. సో ఫ్యాన్ బాయ్స్. ఇక్కడ మనకి ఇక్కడ బట్ రావచ్చు. అయితే మనకి కాంపౌండ్ రావాలంటే ఇక్కడ చూడండి, ఐ టైడ్ బట్ ఐ డిడ్ నాట్ వర్క్. ఇక్కడ టైడ్ బట్ డిడ్ నాట్ వర్క్ అనేది ఇక్కడ నెగిటివ్. బట్ ఎప్పుడు వస్తుందంటే రెండింటికి నెగిటివ్ అవ్వాలి. ఇక్కడ ఐ వాజ్ టైడ్ సో ఐ కుడ్ నాట్. సో కుడ్ నాట్ డూ ఎనీ వర్క్. ఇది అవ్వచ్చు, చిన్న ఐడి పెడదాం. నెక్స్ట్ I was tired and did not do more work. So I did not work anymore because I was tired. So ఇక్కడ మనం చూసుకుంటే I was tired so I could not అని ఎందుకంటే ఇది I was tired so I could not do any work. సో ఇది ఆప్షన్ అవుతుంది. అంటే మనకి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద ఒక ఐడియా ఉంటే చేయగలము. సో మీనింగ్ఫుల్గా. Come to 10th question. Identify the grammatically correct sentence. The police is coming, the police are coming, the police is come, police are come. సో ఇవి గ్రామటికల్ రెండు తప్పులు అవుతాయి. ఓకే తీద్దాం. ఈ రెండింటిలో మనకి వెతుక్కోవాలి. ద పోలీస్ ఈజ్ అ, పోలీస్ ఆర్. ద police, సో ఇట్ ఈస్ ఎ police అనేది ఫ్లోరల్ కాబట్టి ఆర్ అని రాయాలి. సో ఇది సింపుల్, ఇది మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సో పోలీస్ అనేది ఫ్లోరల్ కాబట్టి ఆర్ రాయాలి. కమ్ టు 11th క్వశ్చన్. సెలెక్ట్ ద పొయిటిక్ ఫంక్షన్ ఎగ్జాంపుల్. అంటే కవితాత్మకంగా ఉండాలి దీంట్లో చూడండి. విస్పరింగ్ వింగ్స్ మూవ్, విస్ట్ఫుల్ విస్పర్స్, వే డిడ్ యూ బై దిస్, ఐ ఫీల్ వెరీ టైర్డ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. దీంట్లో జనరల్ ఇవన్నీ కూడా ప్రోజే. దీంట్లో ఏంటి? సో మనకి పోయిటరీ అంటే బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్. సో ఇట్ షుడ్ హ్యావ్ ఇఫోమిజం. ఒక శబ్ద సౌందర్యం ఉండాలి, శబ్ద సావేత ఉండాలి, ఒక ఏదో ఒక అలంకారం, ఫిగర్స్ స్పీచ్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే డబ్ల్యూ ఉంది, లబ్ల్యూ ఉంది, లెవెల్. సో విస్పరింగ్ విన్స్ అన్నీ ఓవెల్తో టాట్ అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ చెప్పొచ్చు దీన్ని ఎలిటరేషన్ అనొచ్చు, ఎసోనెన్స్ దీని ఒకటి ఉంది, అలాగే ఇమేజరీ ఉంది. సో ఇమేజరీ ఎలిటరేషన్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి పొయిటిక్ ఎగ్జాంపుల్ అవుతుంది. పొయిటిక్. సో పొయిటిక్ అంటే బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్. ఇవన్నీ బెస్ట్ వర్డ్స్ అని కాదు, ఇదన్నీ ప్రోజే. కానీ ఇక్కడ మనకు ఒక ఇఫోమిజం ఉంది, ఎలిటరేషన్ ఉంది,
అసోనెన్స్ ఉంది, అండ్ ఇవన్నీ కూడా ఇమేజరీ ఉంది. సో దట్ ఈస్ కాల్ పొయిటికల్ డివైసెస్ అంటారు వాటిని. అండ్ కమ్ టు ద 11th, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఎగ్జాగరేట్ అంటే ఇక్కడ ఎగ్జాగరేట్, సో జీజీఈ ఎగ్జాగరేట్, జీజీఏ. సో ఇక్కడ మనకి ఎగ్జాగరేట్ 2 జీలు ఉండాలి, 2 ఆర్లు ఉండకూడదు, అది 2 అవ్వాలి. జీజీ ఎగ్జాగరేట్ 2 ఎక్స్లు ఉంది కాబట్టి దిస్ ఇస్. సో ఇది స్పెల్లింగ్ మీద కొట్టంటే మనం డిక్షనరీ మనం చూసే స్కిల్ ఉంటే మనం అది వస్తుంది. సో ఈ విధంగా ఐడి చేయొచ్చు. నెక్స్ట్ 13 చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ద రిపోర్టెడ్ స్పీచ్. హీ సెడ్ టు మీ ఐ డోంట్ బిలీవ్ యూ. సో ఈ సెడ్ టు మీ డోంట్ బిలీవ్. జనరల్గా ఇక్కడ మెయిన్ క్లాజ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్ అవ్వాలి. సో ఐ డోంట్ అనేది హీ సెడ్ టు మీ. సో ఐ ఏమవుతుంది అన్నిట్లో ఈ సెడ్ దట్ ఇది అవ్వదు. తర్వాత ఈ సెడ్ దట్ హీ డిడెంట్ బిలీవ్ మీ. సో ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడు కూడా సెడ్ టు వస్తే అక్కడ జనరల్గా టోల్డ్, అక్కడ సందర్భం బట్టి రిక్వెస్టెడా, ఆర్డర్డా, సజెస్టెడా, రికమెండెడా అని ఇక్కడ ఈ భావం బట్టి. ఇక్కడ ఐ డోంట్ బిలీవ్ మామూలు వాక్యం కాబట్టి జస్ట్ టోల్ రావాలి. ఇవన్నీ కూడా సెట్ టు వస్తే ఎప్పుడు కూడా సెట్ టు టోల్ రావాలి. లేకపోతే ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న దీని ప్రకారము అక్కడ మారుతుంది, అక్కడ కాన్సెప్ట్ పెట్టి. సో ఈజియెస్ట్ ఏంటంటే ఇవన్నీ ఈ 3 కావు కాబట్టి టోల్ అవుతుంది. కాబట్టి హీ టోల్ మీ దట్ హీ డిడ్ నాట్ బిలీవ్ మీ. ఓకే, హీ టోల్ మీ దట్ హీ డిడ్ నాట్ బిలీవ్ మీ. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. అవుతుంది, 4வது అవుతుంది అది. కమ్ టు 14. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నౌన్ క్లాజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. అంటే నౌన్ క్లాజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కావాలి. సో నౌన్తో ఉన్న పదం చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వాండరింగ్, డస్ ఎనీవన్ నో మీ, ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో చూడండి ఇక్కడ ఈ సబ్జెక్టు, ఇక్కడ నౌన్ క్లాజ్ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూస్తే దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇక్కడ ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ విల్ బి. సో మనకి క్లాజెస్ గురించి బాగా ఐడియా ఉంటే మనం దాన్ని చేయొచ్చు. నెక్స్ట్ కమ్ టు 16 వాట్ వి కాల్ 15th క్వశ్చన్. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ద మార్బిడ్ కంపల్సన్ టు స్టార్ట్ ఎ ఫైర్. ఇక్కడ మార్బిడ్ కంపల్సన్ టు స్టార్ట్ ఎ ఫైర్ ఈ అర్థం వచ్చిన ఒక టర్మ్ ఒకటి ఉంది. ఏంటిది? క్లెప్టోమోనియా అండ్ ఫిరోమానియా, డిప్సోమానియా అండ్ మైథోమానియా. సో ఇవన్నీ 1 word సబ్స్టిట్యూషన్ ఇవన్నీ. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 15th. సో కంపల్సన్. సో కంపల్సన్ ఇక్కడ స్టార్ట్ ఫైర్ ఉందంటే ఇక్కడ ఫైరోమానియా అంటే మనకి తెలిసి ఉండాలి. ఇవి 1 word సబ్స్టిట్యూషన్ మనం నేర్చుకుంటే ఇది సైకలాజికల్ ఫార్మ్ వస్తుంది. ఇది ఆన్సర్ ఫైరోమానియా. ఇక్కడ ఫైర్ అంటే ఇక్కడ ఫైర్ అనేది మనకు ఓల్డ్ ఇంగ్లీష్లో వస్తుంది, ఆ విధంగా దాన్ని గుర్తుపెట్టచ్చు. 16 ఎవ్రీబడి డాష్ హ్యాపీ విత్ ద అవుట్కమ్. సో ఎవ్రీబడి హ్యాపీ విత్ ద అవుట్కమ్ అది సింగులరా ఫ్లోరల్లా అనుకుంటే ఎవ్రీబడి విత్ ద అవుట్కమ్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్ బికాస్ అది సింగులర్ కాబట్టి. ఓకే, దెన్ సెంటెన్స్ 7 చూడండి. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అన్ ఇంట్రోగేటివ్. సో ఇంట్రోగేటివ్ అనగానే మనకి క్వశ్చన్ మార్క్ రావాలి. ఇట్లా ఎక్కడే లేదు కాబట్టి ఇది ఉంది ఈజీగా. వే డిడ్ యూ ఫైండ్ ఇలాంటి క్వశ్చన్ మార్కులు 2-3 ఉంటే అప్పుడు చూడొచ్చు. ఇది ఈజీగా చెప్పొచ్చు, ఈవెన్ ఎల్కేజీ పిల్లలు కూడా రాయొచ్చు, ఇది చాలా ఈజీ. నెక్స్ట్ కమ్ టు 18th. షీ ఈజ్ స్కిల్డ్ నెగోటియేటర్. షీ ఈజ్ స్కిల్డ్ నెగోషియేటర్ డాష్ సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ ద డీల్ విత్ ద క్లయింట్స్. సో ఇక్కడ చూస్ ద లింకర్ కదా, లింకర్ కావాలి. నెవర్ట్లెస్, సమ్మరీ, కాన్సిక్వెంట్లీ, ఆల్దో. నెవర్ట్లెస్
సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్. సో ఏముండాలి, ఇది మొదటి రెండానికి ఒక లింక్ ఉండాలి. సో ఆల్దో కాదు, అది కారణం కాదు, నెవర్లెస్ అంది అది నెగిటివ్ కాదు, ఇంకా ఇన్ సమ్మరీ కాదు. సో కాన్సిక్వెంట్లీ షీ ఈజ్ స్కిల్డ్ నెగోటియేట్స్ కాన్సిక్వెంట్లీ సక్సెస్ఫుల్ క్లోజ్డ్. స్కిల్డ్ కాబట్టి సక్సెస్ క్లోజ్ కాబట్టి ఇక్కడ కాన్సిక్వెంట్లీ అంటే పర్యవసానంగా వస్తుంది కాబట్టి మనం అక్కడ మీనింగ్ఫుల్గా చూసుకోవాలి. ఈ మూడు కాదు కాబట్టి ఇది అవుతుందని. నెక్స్ట్ 19th ఐడెంటిఫై ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద షిప్స్. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ మెనీ షిప్స్ ఆన్ ద బీచ్ అన్నప్పుడు ద టైటానిక్, వందే భారత్ రన్స్, ఓకే, ఐ సెంట్ మై ఫర్నిచర్ బై షిప్. ఐడెంటిఫై ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్. సో డెఫినెట్ ఆర్టికల్ ఉన్న పదం ఎక్కడ చూడండి దీంట్లోన. సో ది టైటానిక్ ఒక ప్రత్యేకంగా చెప్పినప్పుడు మనము ది వాడతాం. ప్రపంచంలో ఒకటే ఉన్నప్పుడు ప్రపంచ గ్రంథాల ముందు, ప్రపంచ కట్టడాల ముందు, గొప్ప గొప్ప కట్టడాల ముందు యూనిక్ ఉన్నప్పుడు వాడతాం. సో ఇక్కడ టైటానిక్ అనేది ప్రత్యేకమైన మన ది వస్తుంది, డెఫినెట్ ఆర్టికల్. ఈజీగా మనది మిగతా ఇవ్వలేదు కాబట్టి, మిగతా కావద్దు కాబట్టి ఇది అవుతుందని మనం చెప్పొచ్చు. కమ్ టు 20. యూ డాష్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ అరైవ్. సో ఇది ఏమవుతుంది, మోడల్ వెర్బ్. వుడ్, కెన్, యాజ్ సూన్ యాజ్ అరైవ్ వచ్చిన వెంటనే యూ వుడ్ ఇది ఫ్యూచర్ ఫాస్ట్ కాదు. కెన్ అనేది ఇదంతా ఇది అంత ఎఫెక్టివ్ ఉండదు ఇక్కడ. ఎక్స్ప్రెషన్ కమాండ్ అవ్వాలంటే కమాండ్ ఏమి ఉండాలి అక్కడ, మస్టో షుడ్ ఉండాలి ఏదో ఒకటి. ఇక్కడ వుడ్, కెన్, మైట్ కాదు కాబట్టి మస్ట్ అనేది కమాండబుల్గా ఉంది. షుడ్ ఉంటే డౌట్ వచ్చి ఉండేది, మస్ట్ ఒకటి ఉంది కాబట్టి ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు. నెక్స్ట్ 21 చూడండి. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ పొసెసివ్ ప్రొనౌన్. సో కలిగి ఉండడం అనేది ఇక్కడ. షీ గేవ్ ఎ బుక్ టు హిమ్సెల్ఫ్. సారీ, ద డాగ్ ragged its tail. Okay, they brought themselves a new toys. దిస్ బుక్ ఈజ్ మైన్. అయితే దీంట్లో పాసెసివ్ అంటే ఏమవుతుంది, హిమ్సెల్ఫ్ రిఫ్లెక్సివ్ అది. అండ్ ఇట్స్ ఇది కాదు, దెమ్సెల్వ్స్ దీనిలో ఏం లేదు. సో మైన్ అనేది అవుతుంది, దిస్ బుక్ ఈజ్ మైన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నౌన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి పాసిటివ్ నౌన్లో మైన్, దెయిర్, హెర్. సో లైక్ దట్ మనము ఇలా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 22 చూస్ ద సెంటెన్సెస్ దట్ కరెక్ట్లీ uses a coordinating conjunction. So she like apples but oranges, and she likes apple but oranges. He wanted to go, so he left early. He went to the park and played soccer, though they started. You can stay here. సో ఇక్కడ ఏమవుతుంది, కరెక్ట్లీ ఈజ్ అకార్డెడ్. We went to the park and played soccer, though it started raining. అయితే మిగతావి బట్ అనేది ఏమవ్వాలి, మొదటి దాని రెండు దానికి రివర్స్ నెగిటివ్ అయితే అవ్వాలి. ఇక్కడ సో అనేది అవ్వాలి, కారణం అయితే వాడాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది కాదు, యూ కెన్ స్టే హియర్, నార్ యూ కెన్ లివ్. సో దీంట్లో కూడా ఇది కాదు. సో కరెక్ట్ కోఆర్డినేట్ అంటే ఇక్కడ దో అనేది అవుతుంది. సో ఆన్సర్ విల్ బి థర్డ్. ద ఫైనల్ పార్ట్ ఆఫ్ డైరీ ఎంట్రీ యూజువల్లీ కంక్లూడ్స్. అంటే డైరీ రాసినప్పుడు ముగింపు అనేది దేంతో ఉంటుంది అనేది. ముగింపు జనరల్గా సైన్ అప్ అవుతుంది. మనం ఇంటర్నెట్ లాంగ్వేజ్ వాడుతుంటాం జనరల్గా. ఇక్కడ చూస్తే రివ్యూ కమింగ్ టు ద డెడ్ లైన్ కాదు, లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు డూ టుమారో అది కాదు, అండ్ క్లోజింగ్ లైన్ విత్ సైన్ అప్ ముగింపుతో మనం ఇస్తాం కదా. సో ఇది అవుతుంది సైన్ అప్ అవ్వడం లాస్ట్ అంటే. డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డే వెదర్, ఇది డిస్క్రిప్షన్ ఇది కూడా కాదు. మన ఏమన్నాడు, ఎంట్రీ యూజువల్లీ కంక్లూడెడ్ ఇంక్లూడ్స్. సో ఫైనల్ పార్ట్ అవ్వాలంటే అదేమవుతుంది, క్లోజింగ్ లైన్ అప్ సైన్ అప్ అవుతుంది. సో ఆ విధంగా 23. అండ్ ఇఫ్ యూ కమ్ టు ద 24 చూడండి ఒకసారి. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ మైట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్. ఇన్విటేషన్లో ఎడిషనల్ చూడండి, హాస్ట్ నేమ్ ఉంటుంది, ఈవెంట్ స్కీమ్ ఉంటుంది,
తర్వాత ఈవెంట్ షెడ్యూల్ ఉండదు, ఎప్పుడు అవుతుంది అనేది దాంట్లో థీము నేమ్ అన్నీ ఉంటాయి. ఈ డ్రెస్ కోడ్ దేని ఉండదు ఒక ఇన్విటేషన్లో. ఈ డ్రెస్ కోడ్ అనేది డిఫరెంట్. ఏమడిగా ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా జనరల్గా ఉన్నవి, ఇది ఎప్పుడు ఉండదు మనకి. సో అడిషనల్గా పలానా డ్రెస్సెస్ రండి ఈ ఫంక్షన్ నేను చెప్పడం. సో దిస్ ఈజ్ విల్ బి అడిషనల్ ఇన్ఫర్మేషన్. Come to 25. One of the following the correct uses of the present perfect continuous. So present perfect అని చెప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ బీన్ వచ్చి వెర్బ్ కింగ్ వస్తుంది. వీ హ్యావ్ లివ్డ్ అది కాదు, వీ హ్యావ్ ఫినిష్డ్ కాదు, ఈ హ్యాస్ బీన్ రన్నింగ్ మాడతాం ఇది అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, హ్యావ్ బీన్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, హ్యాస్ బీన్ ఉంది, అక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి రన్నింగ్ వెర్బ్ కింగ్ ఉంది. అండ్ సో దిస్ విల్ బి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దాంట్లో ట్రాక్సిడెంట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ వెర్బ్ ప్లస్ ఇంగ్ the remaining part. So this will be answer for the 25. 26 kodam. Identify the structure of the positive structure, the present perfect continuous. So already just మనం ఆ ముందు బిట్కి లింక్ ఉంటుంది చూడండి. సబ్జెక్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ బీన్ వెర్బ్ బీయింగ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ హ్యాస్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ రాదు, ఏమవుతుంది బీన్ వచ్చి ఇది విల్ కూడా రాదు. సో ద ఆన్సర్ విల్ బి ఇదే అవుతుంది సెకండ్ హ్యావ్ బీన్. సో సబ్జెక్టు అక్కడ ఐ విదేకి హ్యావ్, ఈ షీట్కి హ్యాస్ వస్తుంది, బీన్ కామన్గా ఉంటుంది, వెర్బ్కి ఇంగ్ వస్తుంది, రెస్ట్ ఆఫ్. సో ఆన్సర్ విల్ బి సెకండ్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ పాజిటివ్ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వస్తాయి. 27 చూడండి. హీ వాజ్ ఆబ్సెంట్ డాష్ ఇల్నెస్. ఆబ్సెంట్ ఎందుకు అయ్యేట కారణం ఉండాలి. సో డ్యూ టు అంటే కారణం. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒకరి తరపునది. ఇన్ ఎక్స్చేంజ్ అది కాదు, ఇన్ లైట్ ఆఫ్ అది కూడా కాదు. సో కారణం కాబట్టి డ్యూ టు, ఇది సింపుల్ రీజన్. అండ్ 28 చూడండి. షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ హర్ టీమ్. సో వాళ్ళ టీం తరపున ఎవరు రాలేదు కాబట్టి షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ ఇన్స్పైట్ ఆఫ్ కాదు, ఇన్స్పైట్ ఆఫ్ అంటే అది నెగిటివ్ సెన్స్ అవుతుంది. ఇన్ చార్జ్ ఆఫ్ అది కూడా కాదు, రిగార్డ్ టు కాదు, బిహాఫ్ ఆఫ్ అంటే వాళ్ళ తాలూకా టీం తరపున. సో బిహాఫ్ ఆఫ్ తరపున ఆవిడ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇది అవుతుంది మీనింగ్ఫుల్గా. అండ్ కమ్ టు 29. 29 అనేది కొద్దిగా పాస్ట్, ఎందుకంటే ఈ ప్యాసెస్ అనేది పాస్ట్ చదివితే స్లో చదివితే మనం మిస్ అవుతాము. సో పాస్ట్ చదవండి. అన్ఎంప్లాయ్మెంట్ ద పెర్సిస్టెంట్ ప్రాబ్లమ్ ఇండియా. మీకు జనరల్గా మీకు ఒక న్యూస్ పేపర్ ఏదిగా చూసినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో మనకి మెయిన్ పాయింట్, గైడ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ద పెర్సిస్టెంట్ ప్రాబ్లమ్ ఇండియా. ఇండియాలో ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. దీనికి ఏం కావాలి, ఇది ప్రాబ్లము, దీనికి సమస్య పరిష్కారం కావాలి. పర్టికులర్లీ అమంగ్ ద యంగ్ అడల్ట్స్ రూరల్, ముఖ్యంగా రూరల్ ఏరియాలోన యంగ్ యువత అందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఎకనామిక్ ఫ్లక్చుయేషన్స్ ఆర్థికంగా వెనక ముందు అవుతున్నాయి. స్కిల్స్ మిస్ మ్యాచ్, స్కిల్స్ అనేవి సరిపోవట్లేదు. సో ద అన్అడిక్వేట్ ఆఫ్ ద జాబ్ క్రియేషన్, జాబ్లు కూడా అంతగా ఇవ్వటం లేదు. కంట్రిబ్యూషన్ హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా చాలా పెరిగింది. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఇనిషియేటివ్ ఎయిమ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ త్రూ ద స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనం చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, అదేం చేయొచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకి సొల్యూషన్. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం సొల్యూషన్ వచ్చింది, లేదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయవచ్చు. ఇది నుండి ఏదో ఒకటి అవచ్చు. సో ప్రాబ్లం ఆన్సర్ ఇక్కడ చూద్దాం. ఐడెంటిఫై ద ప్రైమరీ ఫ్యాక్టర్ కంట్రిబ్యూట్ ద అన్ఎంప్లాయ్మెంట్కి. అన్ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఏం చేయాలి, ఓవర్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చా, కాదు. స్కిల్ మిచ్ మ్యాచ్ ఏదవుతుంది యాక్చువల్గా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ అనేది డెవలప్ చేయాలి, కానీ అది వాళ్ళు సరిపోవట్లేదు. సో ఇక్కడ ఈ సమస్య కారణం అంటే స్కిల్ మిస్ మ్యాచెస్ అవుతుంది. అలాగే ఎక్సెసివ్ జాబ్ చేయలేకపోతున్నారు, స్టేబుల్ ఎకనామిక్ కండిషన్ లేదు. సో ఇవన్నీ ఏం కావాలి, సో ఐడెంటిఫై ద ప్రైమరీ ఫ్యాక్టర్ కంట్రిబ్యూట్. ముఖ్యంగా ఏం చేయాలంటే స్కిల్ మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని మనము హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి ఇది అవుతుంది. ఈ స్కిల్ కానీ కరెక్ట్గా ఉంటే అసలు లేకపోయింది, స్కిల్ లేకపోవడం వల్ల ఇది పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అది సరి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. సో దిస్ విల్ బి ఆన్సర్ ఫర్ దాట్. అలాగే 30 క్వశ్చన్స్, ఇది కూడా పెద్ద క్వశ్చన్ చూడండి. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ద పెర్సిస్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, అది కంటిన్యూగా మన దేశంలో ఉంటుంది. పర్టికులర్లీ అమంగ్ ద యంగ్ అడల్ట్స్ అండ్ ద రూరల్ పాపులేషన్, ముఖ్యంగా రూరల్ ముందు దానికి లాగా ఉంది. ఎకనామిక్ ఫ్లక్చుయేషన్స్, అలాగే స్కిల్ మిస్ మ్యాచ్ చెప్పింది ఇందాక, స్కిల్ మిస్ మ్యాచెస్ వల్ల మాత్రమే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఇది ఒకటి. అయితే అడెక్వేట్ ఆఫ్ ద జాబ్ కూడా తగినంత క్రియేట్ అవ్వటం లేదు. కంట్రిబ్యూట్ హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రైవేట్ ఇనిషియేటివ్స్ ఎయిమ్ టు అడ్రస్ ద ఇష్యూ, ఇవన్నీ అడ్రస్ చేయాలి, ఇవన్నీ పరిష్కరించే మార్గం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్
ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలగాలి. బట్ ఫైండింగ్ అనేది ఇది కంటిన్యూగా సస్టైన్ అవ్వట్లేదు. కాబట్టి సొల్యూషన్ ఏంటంటే మనకేం కావాలి ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేట్ ద ఫోకస్ ఆన్ డాష్ అడ్రస్ దమ్. సో ఏం చేయాల్సింది ఇదంతా కూడా వీళ్ళు అంటే ఇది పోవాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. సో ఇందాక వచ్చిన ప్యాసేజ్ దీనికి చాలా దగ్గర ఉంది కాబట్టి ఆన్సర్ విల్ బి స్కిల్ డెవలప్మెంట్. సో ఇదేంటంటే ఇది కొంచెము ఫాస్ట్గా చదవడం రావాలి. ఓవరాల్గా దీనిలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి వస్తే ఆటోమేటిక్ మనం ఇది ఆన్సర్ చేయగలము. సో అంత కష్టం అంటే కష్టమే. ఇంగ్లీష్ అనేది ఏంటంటే టు గివ్ ఆన్సర్ ఇస్ వెరీ ఈజీ, బట్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇస్ మేబీ డిఫికల్ట్. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, చెప్పట్టచ్చు. ఈ విధంగా మనం చేస్తాం. సో ఫైనల్కి అనేది గవర్నమెంట్కి ఏమి చూసుకోవాలి. సో యాజ్ ఫార్ యాజ్ కన్సర్నింగ్ మై నాలెడ్జ్, సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్ పేపర్ October 4 noon పేపర్ని. సో వీ విల్ డూ అనదర్ పేపర్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.